హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం కాకినాడ పోర్టు దగ్గర ఉన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్తున్నామండి. కాకినాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న రకరకాల చేపలు చూద్దాం. ఈరోజు అయితే మీకు అయితే వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది. అక్కడ ఉన్న రకరకాల చేపల్ని అలాగే వాటి యొక్క రేట్లను కూడా తెలుసుకుందామండి. సో ఇప్పుడైతే మనం వెళ్ళేది మార్గంలో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం జరిగిందండి. మార్నింగే వెళ్ళాలి. తెల్లారుజాము ఒక 5-6 టైం కల్లా మీరు అక్కడ ఉంటే అప్పుడే వేటకెళ్ళి వచ్చిన చేపలు మీకు తాజాగా దొరుకుతాయండి. బోట్లో వస్తారండి. బోట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు ఒక రేటు. ఆ రేటు మనం అక్కడ పాట పాడుకున్నట్టు పాడుకుని పలానా రేటు వాళ్ళకి నచ్చితే మనకి జాలల్లో అక్కడ మనకి చేపలను ఇవ్వడం జరుగుతుంది. సో మేము కాకినాడలోకి అవుతే ఎంటర్ అవ్వాం. సో ఇక్కడ చూసారు కదా, పడవ భలే పార్క్ చేశారు కదండి. సో పోర్ట్లోనికి వెళ్తున్న తర్వాత ఇక్కడ ఉన్న లొకేషన్లో అయితే మనకి చాలా చాలా బాగుంటుంది చూడడానికి. సో అక్కడక్కడ మనకి పెద్ద పెద్ద వాడలు కూడా పార్క్ చేసి ఉంచుతారండి. చాలా పెద్ద వాడలు ఉన్నాయి కదండి. సో ఇప్పుడు మనం పోర్ట్లోకి వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా పోర్ట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నాయన్నీ చూద్దాం. ఇది 3 months బ్యాక్ నుంచి చూస్తున్నానండి. ఆ పడవ ఇంకా అలా తయారవుతూనే ఉంది. సో ఇక్కడ మనకి తయారు కూడా చేస్తారనమాట పడవల్ని. పెద్ద వాడండి అది, పడవ కూడా కాదు, సారీ, వాడని తయారు చేస్తున్నారు. దగ్గరగా 6 months నుంచి నేను చూస్తున్నాను. ఆ వాడ అయితే అలాగా తయారవుతూనే ఉంది. ఒక ఇల్లు కట్టినట్టే అనమాట, అంత రేంజ్లో అది తయారు చేస్తున్నారు. సో ఫైనల్ అయితే మనం లోనికి ఎంటర్ అవ్వం. ఇప్పుడు ఇవన్నీ చేపలని, పట్టిన చేపలన్నీ ఉంటాయి కదా, అక్కడ పాట రూపంలో పాడుకుని లేదా అక్కడ జాలం నుంచి డీలింగ్స్ ఉంటాయి కదా, ఆ డీలింగ్స్ ద్వారా మన చేపలు తీసుకుని వేరే వేరే ప్రాంతాలకు కట్టుకెళ్ళి అక్కడ సేల్ చేసుకుంటూ ఉంటారు. సో మేమైతే లోనికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేపలు ఉన్నాయో కూడా చూద్దాం. ఎక్కువ పార్సిల్ చేసేస్తూ ఉంటారండి ఇక్కడ. సో అందుకే ఇక్కడికన్నా మనకి కుంభాభిషేకం దగ్గర ఎక్కువ చేపలు కొనడానికి వెళ్తారు. కానీ ఎక్కువ ఇక్కడ చేపలే బాగుంటాయి. ఒకసారి చూడండి, మీకు ఎప్పుడన్నా వీలు కుదిరితే ఇలా వస్తే చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫిషింగ్ హార్బర్ క్లోజ్లో ఉందండి. ఒక 3 months దాకా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ని క్లోజ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే చేపలను వేటకి వెళ్ళినవారు అనమాట. ఈ 3 నెలల్లో సముద్రంలో చేపలు సంతానోత్పత్తి పెంచుకుని అభివృద్ధి చెందుతాయండి. దాని ద్వారా ఇంకా చేపలకి ఇబ్బంది అవ్వకుండా దాని ద్వారా మనకి ఇంకా ఎక్కువ చేపలు మనకి దొరుకుతాయండి. ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేయడానికి ఇంకొక 20 రోజుల్లో ఫిషింగ్ హార్బర్ తీయడం జరుగుతుందండి. సో ఇంతలో మీరు ఈ వీడియోని చూసి అక్కడ ఉన్న ఏమైనా చేపలు మీకు నచ్చితే తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో లోనికి వెళ్దాం. ఇప్పటి వరకు మనం ఓవరాల్గా చుట్టూరు ఉన్న వ్యూ చూసాం. ఇప్పుడు లోనికి వెళ్ళిన తర్వాత పార్సల్ చేసిన చేపల్ని, అక్కడ రకరకాల చేపలని ఏ రేటుకి సేల్ చేస్తున్నారు అన్నది కూడా చూద్దాం. సో మీకు చేపలు బాగా నచ్చుంటే వీడియోని మీరు లైక్ చేయాలి. సో ఇక్కడికి వస్తే మనకి రొయ్యలు కనబడుతున్నాయి. ఆ పక్కనే ఒక పండుకప్పు కూడా కనబడుతుందండి. చూద్దాం ఇంకా లోనికి వెళ్ళి ఇంకేం చేపలు కనబడతాయో చూద్దామండి. మొత్తం ఇలా బాక్స్లో పార్సల్ చేసేస్తూ ఉంటారండి. సో ఇవి వచ్చి తెల్ల సందువాలండి. ఇవి పాల సందువాలంట, తెల్ల సందువాలని కూడా అంటారు. సో మీ ఊరి సైడ్ ఏమని పేరుతో పిలుస్తారు కూడా కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. అయ్యో చేపల కింద పడిపోయండి. సో అక్కడ చూశారు కదా, మొత్తం ఐస్ ఉంటుంది కదా, ఐస్ని తురుముకం చేసేసి బాక్స్లో వేసి చేపలని పార్సల్ చేస్తారు. ఆ మిషనరీ అనమాట. బెల ఉంది కదా, పొగలు బెల వస్తుంది. సో కొంచెం ఎదురుకెళ్దాం. ఇదంతా బందగా ఉంటుందండి కదా, మరి మార్కెట్ అయితే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. సో ఇవన్నీ కొన్ని లోడ్లు అట్టుకెళ్ళి అనమాట, మనకి విలేజ్లోకి లోడ్ అట్టుకెళ్ళి అక్కడ చేపలు సేల్ చేసుకునే బండ్లు కూడా ఉన్నాయి. అలాగే విదేశాలకు పంపే లోడ్స్ కూడా ఉంటాయి. ఈ ఫిషింగ్ హార్బర్కి పక్కనే ఇంకో హార్బర్ ఉంటుందండి. హార్బర్లో ఎక్కువ అదర్ సిటీస్కి పంపడానికి, అదర్ కంట్రీస్ పంపే ఎక్కువ చేపల ఐటమ్స్ కనబడతాయి. సో చాలా ఖరీదు చేపలు కూడా వెళ్తూ ఉంటాయండి ఇక్కడ నుంచి. సో అది కూడా చూద్దాం. ఇక్కడ మనకి పక్కన ఇవి ఉన్నాయి కదా, రకరకాల చేపలు కనబడుతున్నాయి. కానగంతలని, మెత్తలని, పాల చేపలని, అబ్బాబ్బా చాలా ఉన్నాయండి. ఇది ఏ ఐటమ్ వండుకుందనాలో కూడా తెలుస్తలేదు, అన్ని చేపలు ఉన్నాయన్నమాట. మెత్తలు బాగుంటాయండి చాలా. అయితే నాకు తెలిసిన ఫేవరెట్ అయితే మెత్తలు బాగుంటాయి. సో అక్కడే పక్కన రొయ్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఐస్లో పార్సిల్ చేస్తున్నారండి. ఇవన్నీ పార్సిల్ చేసి ఎక్కువ ఏరే సిటీకి తక్కువ రేట్లో కొని ఎక్కువ రేటుకి సేల్ చేసుకోవడానికి పట్టుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మెత్తలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఐస్లో పార్సిల్ చేసేసారు. బాగున్నాయి కదండి.
సో ఇది చూసారు కదా, ఈ చేప పేరు ఏదో చెప్పారు, నాకైతే తెలీదు. మీకేమైనా తెలుసు అంటే కామెంట్ చేయండి. సో ఏదో మెడిసిన్కి అయితే బాగా ఉపయోగపడుతుందని మాత్రం చెప్తున్నారండి ఇక్కడ. ఆ పక్కనే టైగర్ రైలు కూడా కనబడుతున్నాయి. బొంత చేప సంథింగ్ ఏదో అన్నారు. ఒకసారి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. రై చూసారు ఎలా ఉందో. పక్కనే ఆక్టోబాక్స్ సంబంధించింది, లేకపోతే కొమ్మడి సంచులు కూడా ఉన్నాయి ఇక్కడ. కింద ఏదో చేప పాడేశారండి. సో చేపలు 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 ఇవన్నీ చేపలు అండి. ఇవి ఉన్నాయి కదా, దీన్నే మనం శీలవతి చేపలు అంటాం. ఇది చెరువు చేపలు శీలవతులు కాకుండా మన సముద్రంలో శీలవతి చేపలు అనమాట. లేదు అమ్మరంట ఆయన, కొనుక్కున్నారంట ఆయన. స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా పడవల నుంచి తెచ్చిన చేపలు అక్కడ పెడతారు. జనం అందరూ ఇలా వరుసగా నిలబడి ఇక్కడ ఉన్న చేపలు ఏమున్నాయో, పీతలు తెచ్చినా ఏం తెచ్చినా రకరకాల చేపలు తెస్తూ ఉంటారు. అవి ఎవరికి నచ్చిన చేపలను వాళ్ళు ఒక రేట్ చెప్తారండి. ఆ రేట్ నచ్చితే ఇక్కడ ఉన్న జనాలు తెస్తారనమాట. లేకపోతే వాళ్ళు రేట్ చెప్తారు, లేదా మనం బేరం ఆడుకుని తీసుకోవచ్చు. అలా ఇద్దరు ముగ్గురు కలిసి ఇక్కడ బేరం ఆడుతూ ఉంటారు. నాకు తెలిసి బయట ఉన్న రేటు కన్నా తక్కువే అండి. అందులోకి మనకు తాజాగా దొరికే చేపలు మనకు సముద్రంలో తాజాగా ఎక్కడ దొరకవు, ఎక్కువ ఐస్లోనే తెచ్చేస్తారు. అలాంటిది మనకి లైవ్గా దొరికే చేపలు కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఫిషింగ్ హార్బర్కి రావాలండి. అది కూడా ఎర్లీ మార్నింగ్ మీరు రావాలి. అలా వస్తే కానీ మీకు ఇక్కడ ఉన్న రొయ్యలు చేపలు మనకి తాజా చేపలు మనకు దొరకవు. కానీ ఏదైనా తాజాగా తెచ్చుకున్న చేపలు రొయ్యలు అయితే భలే ఉంటాయండి టేస్ట్. తాజాగా ఉన్న సముద్ర చేపలు అయితే భలే ఉంటుంది. మన చెరువు చేప కూడా పక్కన పని చేయదండి. ఏంటన్నది మా చేయలేము కూడా. ఫైనలీ ఈ వీడియోకి అయితే ఇంతేనండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నా. సో ఇంకా రకరకాల చేపల గురించి, ఇంకా రకరకాల మార్కెట్ల గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. అవి కూడా చూడండి, మీకు బాగా నచ్చుతాయి. ఇవన్నీ ఎండు చేపలకు సంబంధించినవి అండి. ఇక్కడ ఎండు చేపలు కూడా ఎండబెడతారు. మీకు ఈ వీడియో బాగా నచ్చితే మరి లైక్ చేయండి.